Step into Value Zone Hypermart Patancheru. ప్రస్తుతం మనం విశాఖ కేజీహెచ్ దగ్గర ఉన్నటువంటి ఇండస్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక్కసారిగా చెలరేగిన మంటల వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పేషెంట్ల పరిస్థితి చూస్తే కనుక ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో పేషెంట్లు కూడా పరుగులు తీసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఓటీ అంటే ఆపరేషన్ థియేటర్లో చెలరేగినటువంటి షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం అయితే జరిగిందని చెప్తున్నారు. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా ఫోమ్ అంతా కూడా మంటలు వ్యాపించడంతో భారీగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది అంతా ఒక్కసారిగా ఉలికి పడ్డారు. పేషెంట్ని అర్జెంటుగా తరలించే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఇండస్ హాస్పిటల్ దగ్గర పరిస్థితి అయితే భారీగా అగ్నిమాపక శాఖ కూడా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా ఇక్కడికి హుటాహుటిన తరలి రావడం జరిగింది. శ్రాంటో స్కై లిఫ్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. శ్రాంటో స్కై లిఫ్ట్ కూడా రంగంలోనికి దిగింది. ఎందుకంటే భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు రెస్క్యూ ఆపరేషన్లో ఈ యొక్క మెషిన్ యొక్క పాత్ర చాలా కీలకమని చెప్పాలి. దాదాపు 26 అంతస్తుల వరకు కూడా ఇది కవర్ చేయగలుగుతోంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్. సో ఇలాంటి భారీ ఎత్తున ఏవైనా విపత్తులు జరిగినప్పుడు ఈ స్ట్రాంటోని తీసుకురావడం జరుగుతోంది. స్ట్రాంటో ఇప్పుడు రంగంలోనికి వచ్చిన తర్వాత వేగవంతంగా మంటలు ఆర్పే ప్రక్రియ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వరకు ఈ భారీ అగ్ని ప్రమాదం వల్ల ఫస్ట్ ఫ్లోర్లో చోటు చేసుకున్నటువంటి చెలరేగినటువంటి మంటల వల్ల హుటాహుటిన పేషెంట్స్ అందరినీ చుట్టుపక్కల కేజీహెచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కేజీహెచ్ హాస్పిటల్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్కి కూడా హుటాహుటిన స్ట్రెచర్స్ పైన తరలించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు ఇండస్ హాస్పిటల్ భవనం ఏదైతే ఈ హాస్పిటల్ యొక్క ఈ అద్దాలు పగిలిన దృశ్యాలు కూడా మీరు స్క్రీన్లో చూస్తూ ఉన్నారు. సో స్ట్రాంటో రావడంతో ఒక వరకు కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితి. ఎందుకంటే ఈ స్థాయిలో అగ్ని ప్రమాదం జరగటం అనేది ఇందులో ముఖ్యంగా ఒక హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగిందంటే చాలు ప్రతి ఒక్కరు ఉలికి పడే పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యంగా సాధారణ అంటే సిబ్బందితో పాటు పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరూ ఆందోళన చెందిన నేపథ్యంలోనే సో ఇమీడియట్గా అందరూ అలర్ట్ అయ్యారు. సో ఒక్కసారిగా ఇండస్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం వార్త తెలియగానే అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయని చెప్పొచ్చు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే పోలీస్ శాఖ ఏసీపీలు డీసీపీలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని చెప్పాలి. అయితే ఏదైతే శ్రాంటో స్కై లిఫ్ట్ సో ఇది 90 మీటర్స్ వరకు హైట్ వెళ్తుంది. దాదాపు 26 అంతస్తుల వరకు ఇలాంటి ప్రమాదాల్లో ఇది ఒక విపత్కర పరిస్థితిలో దీని హెల్ప్ అనేది దీని రెస్క్యూ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ సర్వీసెస్ కింద దీన్ని మనం చెప్పొచ్చు. సో ఇప్పుడైతే మనం సో ఇక్కడైతే మనం చూడొచ్చు దీని పనితీరు ఏ విధంగా ఉంటుంది అనేది. ఇలాంటి ఏదైనా భారీ స్థాయి అగ్ని ప్రమాదాలు లాంటివి జరిగినప్పుడు ఈ మెషిన్ ఇమీడియట్గా రెస్క్యూలోనికి దిగుతుంది స్ట్రాంటో. సో ఇక్కడ మనం చూడొచ్చు హాస్పిటల్ యొక్క అద్దాలు కూడా పూర్తిగా పగిలిన సందర్భాలు. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్ చాలా కీలకమైనది. అందులో మంటలు వ్యాపించాయి షార్ట్ సర్క్యూట్ వల్ల అని బయటికి ప్రచారం రావడంతో ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయ్యారు. భారీగా అయితే దట్టమైన పొగలు బయటికి రావటం, ఇక్కడ కూడా చాలా స్ట్రాంగ్ అయిన ఫోమ్ అయితే మనం చూస్తున్నాం, స్మోక్ కూడా. సో ఈ నేపథ్యంలోనే అందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఇది మిగతా అంతస్తులకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుందేమో, ప్రమాదం ఉంటుందేమో అని చెప్పేసి ఎవరిని కూడా చుట్టుపక్కలకి రానివ్వని సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో మరి కాసేపట్లో స్ట్రాంటోని మేనేజ్ చేస్తున్నటువంటి ఆఫీసర్తో కూడా మనం మాట్లాడదాం. దీనివల్ల ఎటువంటి ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అనే విషయం కూడా అడిగి తెలుసుకుందాం. ఆఫీసర్ కూడా ఉన్నారు. ప్రెజెంట్ రెస్క్యూ కంటిన్యూ అవుతుంది. ఏంటి సార్ ఈ స్ట్రాంటో వల్ల యూజ్ ఏంటి? ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. ఆ ఆపరేషన్ థియేటర్ రెడీ చేసుకున్నారంట. రెడీ చేసుకున్న తర్వాత అది నైట్రోజన్ గ్యాస్ సిలిండర్ లీకేజ్ అయిపోయి ఒక్కసారి దట్టమైన పొగ రావడం జరిగింది. తర్వాత రైట్గా స్పార్క్ అక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వర్క్స్ వల్ల కొంచెం ఫైర్ అయినట్టు అనిపించింది. మా వాళ్ళు కంప్లీట్ కంట్రోల్ చేస్తారు. ఫస్ట్ మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే రెస్క్యూగా వాళ్ళందరినీ తరలించడం జరిగింది. పేషెంట్స్ వాళ్ళందరినీ ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగదు. నెక్స్ట్ మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ మీద రెస్క్యూ అయిపోయింది. రెస్క్యూ అయిపోయిన తర్వాత ఫైర్ ఫైటింగ్ రెండు కైమల్టేనియస్గా చేశారు. ఫైర్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే స్మోక్ కూడా కంట్రోల్కి వచ్చేసింది. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ఓకే అండి. బట్ వీఆర్ కంటిన్యూయింగ్ అవర్ ఆపరేషన్ until it is completely normalized.
అంటే ఈ స్కై లిఫ్ట్ రావటం వల్ల కొంతవరకు ప్రమాదం తగ్గింది అనుకోవచ్చు. స్కై లిఫ్ట్ వచ్చేసి మనకి మామూలుగా విశాఖపట్నం కాదండి, 2 రాష్ట్రాల్లో 90 మీటర్స్ హైట్ ఉన్నది. ఇది చాలా రెస్క్యూ ఆపరేషన్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది టైంకి వచ్చింది. దాంతోపాటు మా యొక్క సిబ్బంది కూడా కష్టపడి శ్రమించేసి వారు కూడా పైకి రేడర్స్ ఎలా మల్టీ వేస్ నుంచి వాళ్ళ పేషెంట్స్ని బయటికి తీసుకురావడం జరిగింది. అనేక రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. గుడ్ మా వాళ్ళు బాగా చేశాను నేను అని చెప్తాను. హాస్పిటల్లో అగ్ని ప్రమాదం అంటే అందరూ ఉలిక్కిపడే పరిస్థితి, ఒక్కసారిగా భయం. ఇందులో చాలా మంది పేషెంట్స్ కూడా ఉన్నారు. సో ఇలాంటి పేషెంట్స్ అండి, ఇది షార్ట్ సర్క్యూట్ అనేది కొంచెం మనం చెప్పలేము. అది షార్ట్ సర్క్యూట్ జరగచ్చు, ఏదైనా చిన్న హ్యూమన్ నెగ్లిజెన్స్ వరకు జరగచ్చు. బట్ వీ డోంట్ నో అప్ టు డేట్, తర్వాత ఇస్తాం. సో ప్రస్తుతం అయితే కనుక ఇది ఏదైతే 90 మీటర్ల హైట్ ఉంటుంది స్కై లిఫ్ట్ శాంట్రో రెస్క్యూ వల్ల కొంతవరకు ప్రమాదం తీవ్రత తగ్గింది అని కూడా చెప్తున్నారు డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్. సో మా సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తున్నాను అంటున్నారు ఆయన. ఇమీడియట్గా ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు అనగానే తమ సిబ్బంది చాలా అలర్ట్గా ఉంటుంది. అన్ని శాఖల సమన్వయంతో అయితే మేము ముందుకు వెళ్ళటం జరుగుతోంది అన్నారు. అలాగే తమ సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను అని కూడా చెప్తున్నారు డిఎఫ్ఓ. ప్రస్తుతం అయితే ఇది మొదట షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అని అనుకున్నప్పటికీ కూడా, ప్రచారం జరిగినప్పటికీ కూడా, సో ఎగ్జాక్ట్గా ప్రమాదానికి కారణం ఏంటి, ప్రమాద తీవ్రత ఏంటి, సో ఇంకా ఏమైనా మంటలు వ్యాపిస్తున్నాయా, ఈ రకమైనటువంటి ఖచ్చితమైన సమాచారం మనకి అగ్నిమాపక శాఖ వాళ్ళు మాత్రమే ఆ ప్రమాదం దగ్గరికి వెళ్ళగలుగుతారు. కాబట్టి సో డిఎఫ్ఓ గారు ప్రజెంట్ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం కూడా గ్యాస్ లీక్ కావటం వల్ల ప్రమాదం జరిగింది. ఆపరేషన్ థియేటర్లో కొంత ఫోమ్ ఉంటుంది. సో ఇదేదైతే గ్యాస్ లీక్ అయ్యి మంటలు చెలరేగిన తర్వాత ఆ ఫోమ్ వల్ల ఈ స్థాయి ప్రమాదం జరిగింది. ఎక్కువగా మంటలు వ్యాపించడానికి కారణమైందని ఆయన చెప్తున్నారు. సో ప్రజెంట్ శాంట్రో రెస్క్యూ ఆపరేషన్ శాంట్రో రిస్క్లో ప్రమాద స్థలికి చేరుకోగానే రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టగానే పూర్తిగా మంటలు అదుపులోనికి తీసుకొచ్చేసాం. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు అని కూడా డిఎఫ్ఓ చెప్తున్నారు.